నేర్చిన భావోద్వేగాల వ్యక్తీకరణలో మాతృభాషకు సాటి వేరే భాష రాదు అని చారిత్రక సత్యాన్ని తెలుసుకున్న మనం మన అమ్మ భాష కమ్మనైన తెలుగు భాషని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో భాషా సంఘాలు ఏర్పడినా మన నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు పట్టణంలో పురుడు పోసుకున్నటువంటి తెలుగు భారత సేవా సమితి ముఖ్యంగా ఈ సంస్థ మూల స్తంభాలైన చలమయ్య గారు, ఎస్వి రమణయ్య గారు, నారాయణరావు గారు, గోవిందరెడ్డి గారు, శేషారెడ్డి గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలంతా మస్తిష్కంలో నుంచి పురుడు పోసుకున్న పసిబిడ్డ అయినటువంటి తెలుగు భారత సేవా సమితి అంచెలంచెలుగా వెలుగుతూ ఈరోజు రాష్ట్ర స్థాయి భాషా సంఘంగా గుర్తింపు పొందడం మనందరికీ గర్వకారణం. 2005లో పురుడు పోసుకున్నటువంటి కన్నులు తెరిచినటువంటి ఈ సంస్థ అలా 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 2005 అంటే ఇప్పుడు 2024 ఎన్ని 19 సంవత్సరాల పాటు హాయిగా ఆనందంగా భాషా సేవలోను, సంఘ సేవలోను, వినోదాన్ని పంచడంలోను, విజ్ఞానాన్ని పంచడంలోను తనదైన ముద్రను వేసుకుంటూ అటు విద్యారంగానికి తమదైన చేయూతనిస్తూ ఎన్నో విధాలైన కార్యక్రమాలకు శ్రీకారం దిద్దింది. అవధానం అనే ప్రక్రియని ఆత్మగురుకు పరిచయం చేసిన ఘనత తెలుగు భారత సేవా సమితి వారిదే. ఇప్పుడు చప్పట్లు కొట్టకుండా ఉండలేము. అవధానం అంటే అవును దానం చేయడం కాదు, అది మేధావులు భాషా శాస్త్రవేత్తలైనటువంటి మహామహుల మేధస్సుకి పరీక్ష లాంటిది అవధానం. ఆ కార్యక్రమాన్ని మన ఆత్మకులో నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత ఎన్ని అంశాలంటే రోజువారీ కార్యక్రమాలు కూడా జరుగుతున్న సందర్భం ఆత్మకులో చూస్తున్నాం. ప్రశ్నావళి క్విజులు నిర్వహించడం, ఉగాది సంబరాలు నిర్వహించడం, గిడుగు రామూర్తి వారి మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించడం, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని నిర్వహించడం, పాఠశాలల్లో తెలుగు భాషను అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో సంస్థ ఆలోచించిన అంశం పాఠశాలల్లో తెలుగు భాషకు సంబంధించిన అంశాల పట్ల విద్యార్థులకు గల అవగాహన ఎంత స్థాయిలో ఉందనేది పరీక్షించాలనే ఉద్దేశంతో క్విజ్ నిర్వహించడం, పద్య గాన పోటీలు నిర్వహించడం, కథలు చెప్పించడం, వాళ్ళ చేత మంచి దస్తూరి ఉక్త లేఖనం రాయించడం, చేయించడం, ఇన్ని కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళకి ఇచ్చే ప్రైజుల్లో విద్యార్థికి చేయూతనిచ్చాలనే ఉత్సాహంతో ఇచ్చినటువంటి ప్రోత్సాహక బహుమతులు ఎన్నో ఎన్నెన్నో ఎన్నో ఎన్నెన్నో అందరికీ తెలిసిన అంశమే. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలతో పాటు ప్రైవేట్ పాఠశాలలో కూడా తెలుగు స్థాయి ఏ స్థాయిలో ఉందో మనం చూస్తే అర్థమవుతుంది. ఇలా ఘనంగా అద్భుతంగా సాగిపోతున్న మా సంస్థకి దొరికిన ఓ మేరు నగధీరుడైన మాన్యశ్రీ కంచి పరమేశ్వరరెడ్డి గారి రాకతో తెలుగు భారత సేవా సమితి ప్రయాణం 60 కిలోమీటర్ల ప్రయాణించి ఒకసారిగా 100 కిలోమీటర్ల ప్రయాణానికి చేరుకున్నది. ఇప్పుడు మా తెలుగు భారత సేవా సమితి స్పీడు 100 కిలోమీటర్ల కారణం మా డ్రైవర్ అనుకుంటారేమో, రథసారథి. మాకు కొత్త రథసారథి మా సంఘానికి మన సంస్థకి ఇక శక్తి యుక్తులు అందించడానికి ముందుండి ప్రోత్సహిస్తున్నటువంటి, వెనకుండి ప్రోత్సహిస్తున్నటువంటి, ఎక్కడున్నా కూడా తెలుగు భాష సంస్థ గురించే ఆలోచిస్తున్నటువంటి ఆ పెద్ద ఆయన రాకతో తెలుగు భాష సేవా సమితి హాయిగా ఆనందంగా తన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నది. మనం 2024 జనవరి సంక్రాంతికి గాను సంక్రాంతి సంబరాలు చూసా మనం ఆత్మకూరులో. బహుశా ఎవరన్నా కలగన్నామా? సంక్రాంతి సంబరాలలో తెలుగు సంస్కృతి జీవపట్టులైనటువంటి సాహితీ ప్రక్రియలు కానీ తెలుగు ప్రక్రియలన్నింటినీ అలగనాథ స్వామివారి పరిసరాల్లో ఆ పాఠశాలలో రైస్ మిల్ని అద్భుతమైన ప్రాంగణంగా తీర్చిదిద్ది
నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా ఆ కార్యక్రమం నిర్వహించడానికి చేయూతనిచ్చి మమ్మల్ని మనందరినీ నడిపించినటువంటి ఆ మహనీయమూర్తి కంచి పరమేశ్వరరెడ్డి గారికి మరోసారి సంస్థ తరఫున ఆనందంతో కూడిన ఆత్మీయతో కూడిన ఆనందాన్ని ప్రకటిస్తూ కార్యదర్శి నివేదికలో ముఖ్యమైన అంశాలు మేము నిర్వహించినటువంటి కార్యక్రమాలు. వీటిలో మాకు నా ప్రయాణంలో త్వరలో కవి సమ్మేళనం జరగబోతుంది. ఆల్రెడీ ఇంతకుముందు అయిపోయి ఉన్నది. కానీ ఆత్మకూరులో కవులు ఎంతమంది ఉన్నారు, వారిలో కవితాత్మకత ఏ స్థాయిలో ఉంది, వారిని కవులుగా తీర్చిదిద్ది వాళ్ళని ప్రోత్సహించే అవకాశం ఉందా? ఈ ప్రశ్న వేసుకున్న తర్వాత మాకు దానికి ఆన్సర్ త్వరలో రాబోతుంది. మా పెద్దలందరి సహకారంతో త్వరలో కవి సమ్మేళనం నిర్వహిస్తాం. మా కార్యక్రమాల్లో మరో ఆణిముత్యం లాంటి అంశం మంచి మాట. మేము మాటల సందర్భంలో మా అధ్యక్షుల వారైనటువంటి సోమవారం సుబ్బరాయుడు గారు ఆయన ఎప్పుడు కొత్తగా ఆలోచిస్తుంటారు. మనందరం ఏదైనా ఆత్మకూరికి కొత్త కార్యక్రమం పరిచయం చేస్తే ఎలా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన మంచి మాట కార్యక్రమాన్ని ఏ ముహూర్తాన్ని ఆరంభించారో అది ఇంతింతాయి ఒడుడింతాయి మరియు దానింతాయి నభోవీధిపైనంతాయి అంటూ ఈరోజు మంచి మాట కార్యక్రమాన్ని ఆత్మకూరు వాళ్ళు ఎప్పుడెప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్న స్థాయికి వచ్చిందంటే దీనికి ఆకారం శ్రీకారం దిద్దిన మా అధ్యక్షుల వారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సంస్థను మీరందరూ అండగా ఉండి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఈ సంస్థని మరింత బలంగా తీర్చిదిద్దడానికి ప్రోత్సాహిస్తారని ఆశిస్తూ నా నివేదిక ఇంతటితో సమాప్తం. ధన్యవాదాలు. తర్వాత ధన్యవాదాలు ప్రధాన కార్యదర్శి గారు. ఒక్క నిమిషం సార్. ఈ సందర్భంగా తెలుగు వైభవాన్ని గుర్తు చేస్తూ చిరు కవిత. ఎలమామిడి చూత కలకోకిలల కూత అలవేప తొలి పూత అందగించే తల్లి రాకు చిరుగాలి కదులాడు సుమకేలి పాన్పాయ పూధూలి పృథ్వీపైన గోరింట గుబురులో పొగడమ్మ కబురులో పున్నాగ విరులలో పూలసిరులు వాసంత వేళలో వయ్యారి హేళలో ఉదయాద్రి వెళ్ళుతో పులకరించే శిశిర ఋతువుకు వీడ్కోలు వేగదెల్పి పలికెన్ ఆహ్వాన గీతికల్ చైత్రమునకు తెలుగు మాగాణిపై నేడు తేజరిల్లే క్రోధి వత్సర కాంతులే విశ్వవిధి. ధన్యవాదాలు. నెక్స్ట్ కార్యక్రమం. ధన్యవాదములు ప్రధాన కార్యదర్శి గారు. ఉగాది ప్రాశస్త్యాన్ని ఈరోజు క్రోధినామ ఉగాది సంబరాలకు చేసినటువంటి అతిథులందరికీ మన అన్నదాత శ్రీ మానేశ్రీ కంచి పరమేశ్వరుడి సార్ గారు భోజనం వసతి ఏర్పాటు చేయడమైనది. దయచేసి అందరూ కూడా భోజనమును స్వీకరించవలసిందిగా ప్రార్థన. తర్వాత నేటి ఉగాది ప్రాశస్త్యం గురించి మన ప్రచార కార్యదర్శి కె రవీంద్ర కుమార్ గారు అందిస్తున్నారు. వేదిక పైన పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నా నమస్కారములు. మనం ఈరోజు ఉగాది ప్రాయశ్యం గురించి మనం తెలుసుకుందాం. ఈ ఉగాది ముందు రోజుని అంటే ఈ రోజున మనము కొత్త అమావాస్యగా అనడం ఒక వాడుక. ముఖ్యంగా ఈ పదాన్ని మన గోదావరి జిల్లాలో అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో విశేషంగా చెప్పుకుంటారు. ఎందుకంటే రాబోయే సంవత్సరానికి వ్యవసాయ పనులని ఈ రోజు నుంచి ప్రారంభిస్తారు కనుక దీన్ని కొత్త అమావాస్య అని పెద్దలు అంటుంటారు. అయితే మన ఈ కాలచక్ర భ్రమణంలో మనం చాంద్రమానాన్ని అనుసరించి మనం ఈ యొక్క సంవత్సరం ముగిపోతుంది. అంటే 2 ఏళ్ల క్రితం వరకు మనం ప్రపంచంలో మన కరోనా మహమ్మారి కమ్మరించింది. తరువాత శోభకృత్ సంవత్సరాలు కొంత ఉపశమనం కలిగించిన ఇప్పుడు రాబోయే సంవత్సరం పేరు క్రోధి. గడిచిన 2 సంవత్సరాల ఈ పేర్లకు విరుద్ధంగా కనిపించే పేరున్న ఈ కొత్త ఏడాది ఈ క్రోధినామ సంవత్సరము ఇది కలియుగంలో 525వ సంవత్సరం. అయితే ప్రజలని క్రోధి మరింత భయభ్రాంతులకి గురి చేస్తుందని మనం అందరము సహజంగా మన భావన. అయితే క్రోధినామ సంవత్సరము శివుని యొక్క స్వరూపం. శివుడు మనకి శుభుడు మరియు మంగళకరుడు కనుక శివుని విభూతిని మనము
మనకంతా కూడా సర్వ సంపత్కరం. ధర్మం కోసము ధర్మబద్ధంగా లోక కళ్యాణార్థము అధర్మాన్ని నిర్మూలించే ఈశ్వర తత్వము క్రోధినామ సంవత్సరం. ఈ తత్వము భగవంతుని యొక్క కారుణ్యానికి కూడా ప్రతీక. కాలస్వరూపుడైన శివుణ్ణి ఈ ఉగాది ఉషోదయ వేళ మనం భక్తి ప్రవర్తనలతో మనం స్వాగతించి మనం రేపు జరుపుకోయే ఈ యొక్క క్రోధినామ సంవత్సరానికి మన ఆహ్వానం పలుకుతాం. ఈ యొక్క బ్రహ్మ సృష్టి ఆరంభించిన రోజు ఈ రోజే అని మన సూర్య సిద్ధాంతం కూడా మనం తెలియజేస్తుంది. సృష్టి ప్రభవించిన రోజుని మనం మొదటి సంవత్సరము ప్రభవాని ఈ యొక్క జ్యోతిష్య శాస్త్ర గ్రంథాలు కూడా మనకు చెబుతున్నాయి. అలాగే ఈ యొక్క కాలచక్ర గమనంలో సంవత్సరాలు 60 సంవత్సరాలు తిరిగి వస్తూ ఉంటాయి. ఈ 60 సంవత్సరాల పేర్లు మొదటి పేరు మన ప్రభవ అయితే చివరి పేరు మనకి క్షయ. అయితే ఈ శివస్వరూపమైన క్రోధి సంవత్సర కాలంలో 2 ఆయనాలు ఉంటాయి, 6 ఋతువులు ఉంటాయి, 12 మాసాలు, 27 నక్షత్రాలు, 2 పక్షాలు. ఇలా సూర్యచంద్ర గ్రహాల ప్రమాణాలను అనుసరించి ఈ యొక్క ప్రాచీన జ్యోతిష శాస్త్రవేత్తలు ఒక పద్ధతిని నిర్దేశించారు. చాంద్రమానాన్ని అనుసరించి వారికి ఈ పద్ధతిలో కొంత విశిష్టత మనకు కనపడుతుంది. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన రోజునే మనం ప్రభవగా చెప్పుకుందాం. దీంట్లో ఉత్తరాయణము మొదటిది. ఋతువులలో మొదటి ఋతువు వసంత ఋతువు, చైత్రమాసము తొలి మాసము, పక్షాలలో కూడా మొదటిది శుక్లపక్షము, పాడ్యమి తొలితిది. అంటే ఉగాది నాడు అన్నీ కూడా మనము మొదటి దాంతోనే మనం బిగిన్ అవుతుంది. అన్ని సంవత్సరంలో మొదటి నామంతోనే ఈ యొక్క ఉగాది మనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఏ నామ సంవత్సరంలో కూడా ఏ ఉగాది అయినా ఈ పద్ధతుల్లో మనకి మార్పు ఉండదు. ఇదే విజ్ఞాన శాస్త్రపరంగా మనం పూర్వము ఋషులు ఇదే మనకి ఈ యొక్క ఋషుల యొక్క ఔన్నత్యం. ఇప్పుడు రాబోతున్న క్రోధి ప్రభవ నుండి క్షయ వరకు వచ్చే 60 ఉగాదుల్లో 38వ ఉగాది రాబోయే సంవత్సరానికి పునాది. ఆ సంవత్సరంలో మనం యొక్క ఆశలు, మన యొక్క ఆకాంక్షలు సఫలీకృతం కావడానికి విధి విధానాలని మన పెద్దలు నిర్ణయించారు. అవి మొదట మనం ఏం చేస్తాము, అభ్యంగన స్థానము, తర్వాత ఇష్టదేవత ఆరాధన, దేవీ ప్రసాదంగా నింబ కుసుమ భక్షణము, అలాగే దేవాలయాల యొక్క సందర్శనము, పంచాంగ శ్రవణము. ఈ 5 ప్రతి ఒక్కరూ కూడా తప్పక ఆచరించాలి. ఇందులో మొదటగా ప్రధానంగా అభ్యంగన స్థానం. మన ఉగాది రోజునే మనం బ్రాహ్మీ ముహూర్తాన్ని లేచి ఈ కాలకృత్యాల అనంతరము శరీరానికి నలుగు పెట్టుకొని తలంత స్నానం చేయాలి, బొట్టు పెట్టుకొని నూతన వస్త్రాలు ధరించాలి. నూతన వస్త్రధారణలో కూడా ఒక ప్రత్యేకమైన విశేషం ఉంది. మన అందరం కూడా ప్రతి ఒక్కరూ అంచు కట్టిన బట్టనే కట్టుకోవాలి. ఎందుకని ఈ అంచు కట్టిన బట్టనే మనం అందరం కట్టుకోవాలి అంటే, ఈ అంచు కట్టిన బట్టలో సమస్త దేవతలు ఆవహించి ఉంటారని మనకి వేదవాక్కు. ఎందుకంటే వేదవాక్యే ప్రమాణ వాక్కు కాబట్టి మన శాస్త్రం అంటుంది తస్మాత్ శాస్త్రం ప్రమాణైతే. అందుకనే మనకి ఎప్పుడు కూడా సంకల్పం చెప్పుకొని ఈ సూర్యాధారణ చేయాలి. పెద్దలకి ఈ ఉగాది రోజున పెద్దల యొక్క లేదా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఇష్టదేవతను భక్తి శ్రద్ధలతో మనం ఆరాధించాలి. ఇంకా 2వ అంశం వచ్చి నింబ కుసుమ భక్షణం. నింబ కుసుమ భక్షణం అంటే ఇది మనందరికీ తెలుసు, ఉగాది పచ్చడి. తెలుగు రాష్ట్రాలలో ఉగాది రోజున ముఖ్యమైనది ఈ యొక్క షడ్రుచుల సమ్మేళనం, అదే ఉగాది పచ్చడి. దీనికి మనకు ప్రత్యేకమైన ప్రాధాన్యత కూడా ఉంది. ఈ పచ్చడిలోనే ఒక్కొక్క పదార్థము ఒక్కొక్క భావానికి, ఒక్కొక్క అనుభూతికి ప్రతీక. బెల్లము అంటే తీపి అంటే ఆనందానికి ప్రతీక. ఉప్పు జీవితంలో ఉత్సాహానికి, రుచికి సంకేతం. వేప పువ్వు ఇది చేదు అంటే బాధ కలిగించే అనుభవాలకి సంకేతం. చింతపండు ఇది నేర్పుగా వ్యవహరించే అనుభవాలకి చింతపండు సంకేతం. చింతపండు మనకి పుల్లగా ఉంటుంది, ఇది నేర్పుగా వ్యవహరించడానికి సూచిస్తుంది. తర్వాత పచ్చి మామిడి ముక్కలు కొత్త సవాళ్ళకి సంకేతం. కారం సహనం కోల్పోయేలా చేసే అనుభూతికి చిహ్నం. మనకి ఒక శ్లోకం కూడా ఉంది, శతాయుష్యం వజ్రదేహాయ తదాత్మజం పుస్తకానిచ సర్వారిష్ట వినాశంచ నింబ కుసుమ భక్షణం. అంటే వేప పువ్వుతో కూడిన ఈ ఉగాది పచ్చడిని తినడం వల్ల దేహం వజ్ర సదృశంగా సర్వారిష్టాలు తొలగిపోతాయని
నూరేళ్ళు సుఖంగా జీవిస్తారని కూడా మనకు ఒక ప్రతీక. అలాగే ఈ ఉగాది నాడు ఈ వేపపూత, బెల్లము, చింతపండు, నెయ్యితో కూడిన ఈ పచ్చడి తింటే రాబోయే సంవత్సరం అంతా కూడా సౌఖ్యంగా సాగిపోతుందని అర్థం. తర్వాత మనకి మూడవది పంచాంగ శ్రవణం. ఈ పంచాంగ శ్రవణము ఉగాది నాడు మనకి ఆలయాల్లో ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అయితే ఆలయంలో దైవాన్ని దర్శించిన తర్వాత ఈ రాబోయే సంవత్సరానికి సంబంధించిన ఫలాలను కూడా వివరించే ఈ పంచాంగాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా ఉగాది నాడు వినాలి. పంచాంగం అంటే 5 అంగాలు, అంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5టిని కలిపి మనం పంచాంగం అంటాం. ఏడాది కాలాన్ని ప్రమాణంగా తీసుకుని ఆ కాలంలో గ్రహాల సంచారం ఎలా ఉంది, వాటి వల్ల కలిగే శుభ అశుభ పరిణామాలు, వివిధ నక్షత్ర జాతకాలు పొందే ఫలితాలు అది సవివరంగా మనకి ఈ పంచాంగ శ్రవణం ద్వారా మనకి సవివరంగా వివరిస్తారు. అంటే రాబోయే ఉపద్రవాలను, అనుభవాలని, వారి యొక్క నివారణ మార్గాలను కూడా మనకి యొక్క పంచాంగ శ్రవణం సూచిస్తుంది. సంవత్సరం పేరు ఏదైనా కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవడము ప్రతి ఒక్కరి యొక్క కర్తవ్యం. నిజ జీవితంలో ఈ యొక్క ఎవరి కాలచక్రము తిరుగుతూ ఉంటుంది. వయసు ప్రకారము వయసు పెరుగుతూ ఉంటుంది, ఆయుష్ తగ్గిపోతుంటుంది. అందువల్ల ఏ కాలంలోనైనా ఎవరైతే వికలం కాకుండా సంకల్పంతో వారు అనుకున్న సాధిస్తారో చివరికి వారు విజయం చేరుకుంటారు. అందువల్ల కొత్త సంవత్సరము మనకి క్రోధినామ సంవత్సరము మనిషిని మానవీయ విలువల కోసం పోరాటశీలులుగా మలచాలని కోరుకుంటూ, క్రోధించు, శోధించు, మానవీయం విస్తరించు, మహిమాన్విత జీవనం సాధించు. సమాప్తం. జై హింద్.